ఫిబ్రవరి 16 మనకి రథసప్తమి. రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి. భర్తకు నిండు నూరేళ్లు, డబ్బుకు లోటు ఉండదు, చక్కని యోగం ప్రాప్తిస్తుందని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుందండి. అందువలన ఏంటంటే మర్చిపోకుండా రథసప్తమి తిథి రోజున ఈ రంగు చీర కట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల అద్భుత ఫలితాలనేవి మనం చూస్తూ ఉంటాం. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పుష్యమాసం వెళ్ళిపోతుంది. మాఘమాసం వచ్చింది. మాఘమాసం అంటే పాపాలు లేనిది అనే అర్థమండి. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి సప్తమిని రథసప్తమి అంటారండి. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహంతో సమానమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు. అందువలన అలా రథసప్తమి తిథి రోజున చేసే పూజలు, దానాల వల్ల మనకి కోటి రెట్ల ఫలితం అనేది కలుగుతుందని చెప్పవచ్చండి. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజుగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా సకల జగత్తుకి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశని నిర్దేశించుకుని ఉంటాడు. అంటే నిర్దేశించడాన్ని గమనాన్ని మార్చుకునే రోజు అని చెప్పి చెప్పవచ్చండి. ఇలాంటి శక్తివంతమైన రోజు మనం కొన్ని నియమాలను పాటిస్తూ మనకు కొన్ని పనులు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యాభివృద్ధి, దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి. పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి మొదలై ఫిబ్రవరి 16వ తేదీ 8 గంటల 54 నిమిషాల వరకు కూడా ఉంటుందండి. శుక్రవారం రోజున ఏంటంటే తిథి ఆధారాన్ని బట్టి 16వ తేదీన మనం రథసప్తమి రోజున జరుపుకోవాలండి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మరునాడు నెక్స్ట్ డే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారైతే 7 జిల్లేడు ఆకులు, ఆడవారు అయితే చిక్కుడు ఆకులు, 7 చిక్కుడు ఆకులండి ఇలా తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం ఆచరించాలి. ఇది మీకు కనుక అందుబాటులో లేవు, దొరకవు అనుకునే వారు ఏంటంటే అందరూ కూడా జిల్లేడు ఆకులను కూడా పెట్టుకుని స్నానం చేయొచ్చు. అలా చేయడం కోరని వాళ్ళు ఏంటంటే మనం చక్కగా సూర్యునికి 7 రంగులకు ప్రతీకగా భావింపబడుతుంది ఈ జిల్లేడు ఆకులండి. మనం ఏంటంటే ఈ ఆకులన్నీ కూడా ఇలాంటి ఆకులు మనకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు ఎర్రని పుష్పాలను నీళ్ళల్లో వేసుకొని స్నానం ఆచరించాలండి. ఆ విధంగా చేసినా కూడా సూర్యభగవానుడు సంతోషించి కావాల్సిన ఐశ్వర్యాన్ని మనకిస్తారు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులు ఒంటికి అంటే తగిలినప్పుడు అలానే కాకుండా స్నానం చేసేటప్పుడు ఉంచుకుంటాం కదా, అలా ఉంచుకున్నప్పుడు ఏంటంటే దాని వలన జిల్లేడుకు ఉండేటువంటి ఔషధాలు మన శరీరానికి అందుతాయి. మనకు ఉండేటువంటి దిష్టి దోషాలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తారండి. ఈరోజు స్నానం చేసిన తర్వాత నీళ్ళల్లో చిన్న బెల్లం మొక్క, ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీటిని సూర్యుని భగవానుడికి ఆగ్యం సమర్పించాలి. ఓం సూర్యాయ నమః అని చెప్పి కానీ, ఓం అస్కరాయ నమః కానీ, ఓం భగవతే వాసుదేవాయ అని కానీ అంటూ ఆర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత ఆదిత్య హృదయాన్ని కూడా పఠించుకోవచ్చు. ఆదిత్య సూత్రాన్ని గనక మనం పఠించినట్లయితే అద్భుత ఫలితం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వారందరూ కూడా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. సప్తమి నాడు ఆవు నీతితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలానే కాకుండా మంచి పురోగతి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అందువలన ఈరోజు ఆవు పాలను పొంగించి దేవునికి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. అందువలన మనం ముందుగా చక్కగా ఒక చిన్న గిన్నెను తీసుకుని దాన్ని శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిలో ఆవు పాలు పోసి పాలు పొంగించుకోవాలి. దాంట్లో కొత్త బియ్యం వేసి బెల్లాన్ని వేసి చక్కగా యాలక్కాయలు వేసి పరమాణాన్ని తయారు చేసుకోవాలి. ఈ పరమాణాన్ని చిక్కుడు ఆకుల మీద పెట్టి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకులు వేడి వేడి పరమాణాన్ని పెడితే మనం పెట్టినప్పుడు ఏంటంటే దానివల్ల ఆకుల్లో ఔషధం పరమాణంలోకి చేరే అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు కూడా మనకి శుభ ఫలితాన్ని కలిగిస్తుందండి. కొన్ని రోగాలను దూరం చేస్తుందండి. మీ ఇంట్లో గనుక తులసి మొక్క ఉంటే తులసి మొక్క మధ్య రథం ముగ్గు వేసి అక్కడే చిన్న పొయ్యిన వేసుకుని ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని తులసీదేవికి కూడా సమర్పించుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా సమర్పిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున
ఏంటంటే, మనం చిమ్మిలిని దానం చేస్తే అండి సకల శుభాలు కలుగుతాయని చెప్తుంటారు. అలానే ఇది రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పుకోదగ్గ విషయం. ఈరోజు చాలామంది కూడా రథం ముగ్గు వేసుకుంటూ ఉంటారు. సూర్యదేవునికి తన శక్తివంతమైనటువంటి కిరణాలతో ఈ ప్రపంచాన్ని మొత్తం మీద కూడా తన కరుణా కటాక్షాలతో వీక్షిస్తూ ఉంటారు కదా! ప్రద చేసినటు ఆయన కిరణాలు పడి ప్రసరించి శుభాన్ని కలిగజేస్తారు. ఈరోజు సూర్యకిరణాలు అతి శక్తివంతంగా ఉంటాయి అంటుంటారు. అలాగే ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, మాంసానికి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. అలానే కాకుండా రథసప్తమి రోజున ఏంటంటే ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి 108 సార్లు జపించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. మీ పూజ గదిలో సూర్య భగవానుని చిత్రపటం ఉంటే చాలా మంచిదండి. అలానే ఈ రథసప్తమి రోజున ఏంటంటే ఇంట్లో సూర్యుని యంత్రాన్ని పెట్టుకున్నా కూడా చాలా చాలా మంచిది. రథసప్తమి రోజున మీ స్తోమతను బట్టి ఎవరైనా ఎరుపు రంగులో ఉండేటువంటి దుస్తుల్ని కానీ దానం చేసినట్లయితే పేదవారికి మీ జాతకంలో ఏవైనా దోషాలుంటే కూడా అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. జాతకంలో ఉండేటువంటి సూర్యుని స్థానం బలపడుతుందని చెప్పవచ్చండి. అందువలన ఖచ్చితంగా ఆచరించి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మాఘమాసంలో మనం ఏంటంటే నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి. నదుల్లో స్నానం చేయడం అనేది కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది, కావేరి, గోదావరి, గంగే చెమ్మిని అని చెప్పుకుంటాం కదండీ! వాటన్నిటిని కూడా తలుచుకొని చేస్తే చాలా మంచిది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానాలు ఆచరిస్తారో ఆ వ్యక్తికి విశేష ఫలితం కలుగుతుందండి. జరగడానికి అవకాశం ఉంటుంది. రాజయోగం కలుగుతుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మాఘమాసంలో చేసేటువంటి స్నానాల వలన మనకి పాపాలు కడిగేసుకున్న వాళ్ళం అవుతాము. ఆ దేవుణ్ణి స్మరించుకున్న వాళ్ళం అవుతాము. ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో మనం చక్కగా 10 నుంచి 11 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే జాతకంలో సూర్యుని బలహీనంగా ఉంటే బలపడడానికి అవకాశం ఉంటుందండి. అనేక రకాల ఆర్థిక నష్టాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లయితే వాటి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మనకు పేరు ప్రతిష్టలు లేకపోతే పేరు ప్రతిష్టలు కలగడానికి, పెరగడానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయండి. అందువలన రథసప్తమి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. నియమనిష్టలను ఆచరించండి. ఆచరిస్తే మంచి అద్భుత ఫలితం కలుగుతుంది. జీవితం మారిపోతుంది. ఇంకా అలానే కాకుండా రథసప్తమి కదా! అందువలన ఎంతో శక్తివంతమైంది. మన నియమనిష్టలతో గనక కొన్ని నియమాలను ఆచరిస్తూ విధి విధానాలతో పాటుగా రథసప్తమి జరుపుకుంటూ ఉంటాము. ఈ రథసప్తమి అనేది సూర్య భగవానునికి చాలా చాలా అంకితం చేయబడింది. సూర్యుని పుట్టినరోజుగా భావించి సూర్యనారాయణ స్వామిని పూజిస్తూ ఉంటుంటాం. కొంతమంది ఏంటంటే చిక్కుడుకాయలతో చక్కగా రథం చేసుకుంటారు. రథం చేసుకుని పరమాన్నాన్ని నైవేద్యంగా పెడుతుంటారు. ఆ విధంగా చేయడం వల్ల సూర్యభగవానుడు సంతోషించి అనుగ్రహాన్ని కలిగజేస్తారని చెప్పి నమ్ముతాం. సూర్యానుగ్రహం మనకి ఉంటేయాలి అంటే మనం ఏం ఉంటే చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. అన్ని రకాలుగా కలిసొస్తుంది. రథసప్తమి రోజున ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే రంగురంగుల దుస్తులు కానీ, రంగులు ఉండేటువంటి చీరలు కానీ ఈ కట్టుకుంటే అంటే ఆ భర్తకి ఆళ్ళకు ఆయుష్ పెరుగుతుంది. డబ్బుకు లోటుండదు. పూజ చేయడం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు డ్రెసెస్ వేసుకున్నా సరే, మగవాళ్ళు టీ షర్ట్స్ అలా చీరలు కానీ, డ్రెసెస్ కానీ వేసుకున్నా సరే అండి. ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ డ్రెసెస్ యూజ్ చేస్తే ఆ కలర్‌ని యూజ్ చేసినట్లయితే సూర్య అనుగ్రహం అనేది సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందండి. మనం ఏం చేయలేకపోతున్నామండి. పూజలు ఏం చేసుకోలేకపోతున్నామండి. మాకంత ఓపిక లేదంటే ఈ రంగు బట్టలు ధరించి నమస్కారం చేసుకున్నా చాలండి. రథసప్తమి రోజు తిథి రోజున మర్చిపోకుండా ఎవరైతే ఎరుపు, పసుపు రంగు ఎరుపు, ఆరెంజ్ కలర్ డ్రెసెస్‌ని యూజ్ చేస్తారో సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహంతో సకల శుభాలు చేకూరడానికి, సకల శుభాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుందండి మనకి. రెడ్ కలర్ అనేది సూర్యునికి అంకితం చేయబడుతుందండి. సూర్యనారాయణునికి ఇష్టమైందండి. ఎరుపు రంగులో ఉండే దుస్తులు ఖచ్చితంగా ధరించాల్సి ఉంటుందండి. ఈ విధంగా గనక చేసినట్లయితే మనకి మంచి శుభ ఫలితాలనేవి కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఆడవారు ప్లెయిన్ యూజ్ చేయకూడదండి. అంచు ఉన్న చీరలు మాత్రమే వాడాల్సి ఉంటుందండి. అంచు ఉండే చీరలు కట్టుకోవాలి.
అంటే బోర్డర్ ఉండాలండి. పెయించినది పెళ్ళైన ఆడవాళ్ళు అసలు కట్టుకోకూడదని పురాణాల్లో చెప్పబడుతుందండి. అందువలన ఈ విధంగా ఆచరించండి. ఆడవారైనా, మగవారైనా సరే ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే అద్భుత ఫలితం కలుగుతుంది. జీవితం మారిపోయి సూర్యుడు బలహీనంగా ఉంటే బలపడడానికి అవకాశం ఉంటుంది. చక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుందండి. అందువలన రథసప్తమి రోజునని మర్చిపోకుండా నియమనిష్టలతో ఇది ఆచరించండి. ఆచరించి మంచి ఫలితం పొందండి. స్వామివారిని పూజించుకోండి. అలానే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే మరీ ముఖ్యమైనదండి, ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలి, చక్కగా ప్రాప్తించాలి, బాగుండాలి, జీవితం మారిపోవాలి, అష్టైశ్వర్యాలు కలగాలి, జాతకంలో ఉండేటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. చిక్కుడుకాయలతో రథం చేస్తాము. పరమాన్నం చేసేసి చిక్కుడు ఆకులతో నైవేద్యం సమర్పిస్తాము. అలానే కాకుండా స్వామివారికి ఇష్టమైన దుస్తులు ధరిస్తుంటాము. కొంతమంది రేగిపళ్ళు, జిల్లేడు ఆకులతో స్నానం ఆచరిస్తూ ఉంటారండి కొంతమంది. ఆ విధంగా చేయడం వలన ఏంటంటే మనకి మంచి యోగం ప్రాప్తించాలని, ఆరోగ్యం బాగుండాలని చేస్తారు. ఇవేవి కూడా పట్టణాల్లో ఉండేవారికి కొంతమందికి అందుబాటులో ఉండవండి. అలాంటి వాళ్ళని ఏం చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే రెడ్ కలర్ పుష్పాలు అనేవి స్వామివారికి చాలా చాలా ఇష్టం. ఆ పుష్పాలను తీసుకుని ఆ రేకులు ఉంటాయి కదా, ఆ పువ్వుల రేకులు ఆ స్వామివారిని వాటిని వేసుకొని స్నానం చేసినా చాలండి. ఈ భగవానుని అనుగ్రహం కలుగుతుందండి. మంచి చక్కని ఫలితం కలుగుతుందండి. అందువలన నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆవుకు ఈ యొక్క పదార్థం తినిపించాలి. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, బెల్లంతో పరమాన్నం చేసుకొని ఈశ్వరునికి సమర్పిస్తాం. అయినప్పటికీ కూడా ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారాన్ని ఆవుకు తినిపించాలి. ఆవుకు కనుక ఈరోజు బెల్లంతో కూడిన ఆహారం ఎవరైతే తినిపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. జీవితం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. చక్కని యోగం పురోగతి కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి రంగాల్లో రాణించడానికి, కోరుకున్న కోరికలు తీరడానికి, అలానే కాకుండా మంచి ఫలితాలు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా ఆవుకు ఇది తినిపించడం వల్ల చక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ముందుగా మనం ఏం చేయాలి అంటే దగ్గరలో ఉండేటువంటి గోశాల ఉంటే గోశాలకు వెళ్ళాలి. దగ్గరలో గోశాల లేదండి అంటే మీది ఇంటి దగ్గర కావస్తుంది కదా, మనం నార్మల్గా ఏంటంటే పల్లెల్లో ఉంటే అవి ఇళ్ళ వద్దకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చేస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆవులు కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు మనం ఏంటంటే ఏదైనా చేస్తుంటాము. ఆహారం పెడతాం, బియ్యం పెడతాము, రొట్టెలు పెడతాము, వాటికి నమస్కారం చేసుకుంటాము, పసుపు పూజలు చేస్తుంటాము. ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళని చూస్తాము. పట్టణాల్లో ఉండేటువంటి వారికి అంతటి అవకాశం అనేది ఉండదు. గోశాలలకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికే వెళ్ళి అక్కడే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఆవును పూజించుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో ఉండే ఆవు దగ్గరికైనా సరే, గోశాలకైనా సరే వెళ్ళి ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించిన తర్వాత ఆవును తాకి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకోండి, కోరిక చెప్పుకోండి, బాధ ఇబ్బందులు అన్నీ చెప్పుకోండి. ఆ విధంగా చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా అవన్నీ తీరిపోతాయి. అద్భుత ఫలితం కలుగుతుందని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది. అందువలన ఆచరించండి. ఆచరించి మంచి ఫలితం పొందండి. జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుత పరిహారం అండి. ఆవుకు మనం ఎప్పుడైనా సరే మన చేతితో ఏది పెట్టినా సరే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ రిజల్ట్స్ని చూసి ఆశ్చర్యపోతాం. జీవితంలో ఆగిపోయిన సంపాదన పెరగాలన్నా, జీవితంలో దోషాలు తొలగించుకోవాలన్నా, అలానే కాకుండా జీవితంలో వివాహం జరిగి ఇబ్బంది పడుతున్నాం అలాంటి వాళ్ళందరూ కూడా ఆవుకి మన చేతులతో ఆహార పదార్థాన్ని తినిపించడం వల్ల మనకి మంచి జరిగేటువంటి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా చాలా ప్రాధాన్యత వస్తుందండి. ఈ విధంగా చిన్న చిన్న పూజా కార్యక్రమాలు చిన్నగా చేసుకునేవని చెప్పవచ్చండి. తులసికోట దగ్గర మనం చక్కగా రథం గీసుకొని అక్కడ పొయ్యిని ఏర్పాటు చేసుకుని పాలు పొంగించి పరమాన్నం చేసి చిక్కుడు ఆకులతో భగవంతునికి సమర్పించాలి. భగవంతునికి నివేదన చేయాలి. ఆ విధంగా ఎరుపు రంగు చీర కట్టుకోవాలి. ఎవరికైనా ఎరుపు రంగు డ్రెస్సెస్ని దానం చేయడం, శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం, ఆవు పచ్చిగడ్డ కానీ, క్యారెట్ కానీ, కీరాలు కానీ, బెల్లం పదార్థంతో చేసిన పరమాణం కానీ ఏదైనా సరే పెట్టినట్లయితే అద్భుత ఫలితం కలుగుతుందండి. అందువలన ఖచ్చితంగా ఆచరించి చూడండి. సూర్య భగవాను అనుగ్రహం మనకి చాలా అవసరం. సూర్యానుగ్రహం లేకపోతే మనకి ప్రతి పనిలో ఆటంకాలేనండి, సక్సెస్ అనేది ఉండదు. సూర్యుడి బలంగా ఉంటే మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం, చక్కని యోగాన్ని ప్రార్థించుకున్న వాళ్ళం అవుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందువలన ఆచరించి మంచి ఫలితం పొందండి. మనకి ఏంటంటే చాలామంది కూడా ఫిబ్రవరి 15నే రథసప్తమి అంటున్నారండి, కానీ కాదండి. పండితులు ఏం చెప్తున్నారంటే
16వ తేదీ శుక్రవారం తిథి రోజున మాత్రమే రథసప్తమి అనేది రావడం జరుగుతుంది. శుక్రవారం రోజున ఫలితాన్ని ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.